ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100% రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందించనుంది. గరిష్టంగా 5 ఎకరాల వరకు 2.18 లక్షల రూపాయలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వ్యవసాయ సహకార శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కేవీవైలో భాగంగా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు కింద బిందు, తుంపర సేద్య రాయితీ వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 2022 పల్లో పథకాన్ని ప్రకటించారు. అయితే 2022, 23, 23, 24 సంవత్సరాల్లో నామమాత్రంగా అమలు చేశారు. దానికి 1,150 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టారనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100% రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందించనుంది. గరిష్టంగా 5 ఎకరాల వరకు 2.18 లక్షలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వ్యవసాయ సహకార శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా 2025-26లో రైతులకు ఇచ్చే డ్రిప్, స్ప్రింక్లర్ల సబ్సిడీ వివరాలు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీల్లో చిన్న మధ్యస్థ రైతులకు 5 ఎకరాల వరకు 100% రాయితీ ఇస్తారు. మిగిలిన చిన్న మధ్యస్థ రైతులకు 90%, ఐటీడీఏ పరిధిలో 5 నుండి 10 ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90%, కోస్తా జిల్లాలో 5 నుండి 10 ఎకరాల మధ్యస్థ రైతులకు 70%, రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులకు, అదే పెద్ద రైతులకు 50% సబ్సిడీలు ఇవ్వనున్నారు. స్ప్రింక్లర్లపై అన్ని కేటగిరీల రైతులకు 50% సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీలో 27 నుంచి 33% కేంద్రం, 17 నుంచి 67% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుపై స్థానికంగా రైతు సేవా కేంద్రం దగ్గర సమాచారం తెలుసుకోవచ్చు.